నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ శాంతిని ఉగ్రవాదం పట్టి పీడిస్తుందని, తీవ్రవాదం ఉగ్రవాదం దేశంలో అనిశ్చిత పరిస్థితులకు ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపం తెలియజేసిన వైసీపీ నేతలు. స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో మురళీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. శనివారం సాయంత్రం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. భారత సైన్యం సమాధానం కారణంగా ఎట్టకేలకు వెనక్కి తగ్గిన పాకిస్తాన్. ట్రంప్ చర్చలతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరు దేశాలు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా నేషన్ ఫస్ట్ నినాదంతో దేశాన్ని కాపాడుకోవాల్సి ఉందని, ఏ సమస్య వచ్చినా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ శాంతిని ఉగ్రవాదం పట్టి పీడిస్తుందని, తీవ్రవాదం ఉగ్రవాదం దేశంలో అనిశ్చిత పరిస్థితులకు ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్భవన్ లో శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఫెయిత్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పహల్గంలో ఉగ్రవాదుల మరణకాండ సృష్టించారు. ఉగ్రవాదుల కాల్పులో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, దేశ శాంతి సురక్షతను దెబ్బతీసే అంశం. మనందరం కులమతాలకు అతీతంగా ముక్త ఖండంతో ఉగ్రదాడిని ఖండించాం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. ఉగ్రవాదుల కాల్పులో మన రాష్ట్రానికి చెందిన 2 పర్యాటకులు చనిపోయారు. మన దేశం ఉగ్రవాదంపై పోరాడుతుంది. పహల్గం కాల్పుల తర్వాత సరిహద్దుల్లో 5-6 రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో మన త్రివిధ దళాలు విరోచితంగా పోరాడాయి. ఈ పోరాటంలో కొందరు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్ మురళీ నాయక్ మృతికి వైసీపీ నేతలు సంతాపం తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో మురళీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణం విడిచిన మురళీ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 13వ తేదీన మురళీ కుటుంబాన్ని కలుస్తారని చెప్పారు. భారత్ ఆర్మీ, నేవీ, డిఫెన్స్ కు తాము అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వం ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని మండిపడ్డారు. అనుమతి లేకుండా వైసీపీ నేతల ఇంట్లో సోదాలు చేయటమేంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి రజనీ మీద దాడి దుర్మార్గమని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మాట్లాడుతూ భారత సైన్యంలో ముఖ్య పాత్ర పోషించి ప్రాణాలు అర్పించిన వ్యక్తి మురళీ నాయక్ అని గుర్తు చేశారు. పాకిస్తాన్ సమర్థవంతంగా మన ఆర్మీ ఎదుర్కొందని చెప్పారు. జవాన్లు చేసిన ప్రాణ త్యాగం వల్లనే మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మురళీ కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించలేదని చెప్పారు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, విడుదల రజనీ మీద దౌర్జన్యం చేయడం దారుణమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పాలన ఎటుపోతుందో అర్థం కావటం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, డివిజన్ల ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే యుద్ధంలో మరణించిన అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ గారికి సంతాపం తెలియజేస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ ఈరోజు పెద్దలు మాజీ మంత్రివర్యులు పిఎస్సి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బుచ్చిబాబు గారు, అదేవిధంగా విజయవాడ నగర కార్పొరేటర్స్ కానివ్వండి, మిగిలిన పెద్దలు సీనియర్ నాయకులు అనుబంధ అధ్యక్షులు మేమందరం గారు మురళీ నాయక్ గారికి ఘనంగా నివాళులర్పించి ఏదైతే దేశం కోసం ప్రాణం విడిచిన మురళీ నాయక్ గారి కుటుంబానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పని, అదేవిధంగా మా నాయకుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 13వ తారీఖున మురళీ నాయక్ గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరుగుతుంది. ఏదైతే భారతదేశంలో భారతీయ ఆర్మీ ఉందో, ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, డిఫెన్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కరి గార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గార ఈరోజు భారతదేశంలో ఏదైతే ఆర్మీకి మేమందరం గారు సపోర్ట్గా ఉంటాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఒక పక్క దేశంలో యుద్ధ వాతావరణం, యుద్ధంతో అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే ఎంత బాధాకరంగా ఉందంటే, ఒక పక్క యుద్ధంతో ప్రజానికం గమనిస్తున్నారు, నాయకులు ప్రతి ఒక్కరు దేశ రాజకీయ నాయకులు అందరూ గారు యుద్ధం గురించి ఆలోచిస్తుంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రం కక్ష సాధింపు చర్యలు చేస్తూ జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న అధికారుల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి అబద్ధపు కేసులు పెట్టి ఆయనకు అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఒక ఇళ్లలో ఈరోజు ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఆయన ఒక కార్యదర్శి కేంద్ర గారు వాళ్ళ ఇంట్లో కానివ్వండి పర్మిషన్ లేకుండా ఈరోజు సెర్చ్లు చేసి లేకపోతే. నమస్కారం. ఈరోజు ఏదైతే భారతదేశ సైనికుల్లో ఒక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మురళీ నాయక్ ఈరోజు ప్రాణాలు సైతం అర్పించి ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పని అతను ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి మురళీ నాయక్ వారికి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటే మనం గమనించాలి, భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో పాకిస్తాన్ నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా మన ఆర్మీ అంతా కూడా ఎదుర్కోవడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆర్మీని అభినందించాల్సిన టైం వచ్చింది, అవసరం కూడా ఇది. ఎందుకంటే మనందరం కూడా ప్రశాంతంగా మనం ఈ యొక్క జీవితం గడుపుతున్నామంటే బోర్డర్లో ఎంతోమంది సైనికులు ప్రాణాలు అర్పిస్తూ మన కోసం వాళ్ళు ముందుకొస్తున్న పరిస్థితి. అటువంటి కోవకు చెందిన వ్యక్తి మురళీ నాయక్. అటువంటి వ్యక్తి ఈరోజు మన కోసం ప్రాణాలు విడిచాడు. వారికి ఘనంగా నివాళులు అర్పించాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబంతో ఫోన్లో మాట్లాడించారు. మళ్ళీ ఎల్లుండి కూడా 13వ తారీఖు నాడు కూడా స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని కూడా ఓదార్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర పార్టీ వాళ్ళు కానీ ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన ఆర్థిక సహాయం కూడా చేసిన పరిస్థితి మనకెక్కడ కూడా కనపడలేదు. ఇందాక అవినేష్ గారు చెప్పిన ప్రకారం ఏదైతే దేశం అంతా కూడా ఈరోజు ఏ విధంగా మనం ఎదుర్కోవాలని చెప్పిన పరిస్థితిలో ఉంటే, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం అటువంటి ఛాయలేమి కనపట్లేదు. కేవలం కక్షపూరితంగానే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆలోచన ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనపడకపోవడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రిగా చేసిన విడుదల రజనీ గారి మీద ఏ విధంగా పోలీసులు దౌర్జన్యం చేశారో చూడండి. అక్కడ ఉన్న సీఏ వాళ్ళందరూ కూడా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి. ఆర్మీ జవాన్గా పనిచేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్కి
వారి కుటుంబానికి వారి ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నాతో పాటు యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసింది. ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభం అయిపోయిన తర్వాత అనేక మంది జవాన్లు మృతి చెందడం జరిగింది. పర్యాటకుల్ని అన్యాయంగా ఉగ్రవాదులు మట్టుపెట్టిన తర్వాత భారతదేశం నిర్ణయం తీసుకుని ఈ అరాచక ఉగ్రవాద దేశాన్ని దానికి తగిన బుద్ధి చెప్పాలి, తగిన శాస్తి చెప్పాలి అనే ఉద్దేశంతో భారతదేశం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో సైన్యం విజయం సాధించింది. ఎందుకంటే యుద్ధం అనివార్యమై యుద్ధం చేయాల్సి వచ్చింది తప్ప దాంట్లో భాగంగానే ఈ మురళీ నాయక్ మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా వారి కుటుంబాన్ని మేము పరామర్శిస్తాము, వారి కుటుంబానికి ధైర్యంగా ఉంటాము అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్న తర్వాత కొంతమంది రేపే బయలుదేరుతున్నారు. ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ జిల్లాలో ఉన్నారు, కానీ పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరుతున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనిస్తే హై హ్యాండెడ్గా పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తూ ఉంది. దానికి ఉదాహరణ నిన్న విజయవాడలో సాక్షి ఎడిటర్ వారి మీద జరిగినటువంటి ఇంటి మీద జరిగినటువంటి కార్యక్రమం. శనివారం సాయంత్రం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. భారత సైన్యం సమాధానం కారణంగా పాకిస్తాన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. చివరకు అమెరికాను రాయబారం కోసం వేడుకోగా ట్రంప్ చర్చలతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్భవన్లో శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఫెయిత్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల మరణకాండ సృష్టించారు. ఉగ్రవాదుల కాల్పులో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, దేశ శాంతి సురక్షతను దెబ్బతీసే అంశం. మనందరం కులమతాలకు అతీతంగా ముక్త కంఠంతో ఉగ్రదాడిని ఖండించాం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. ఉగ్రవాదుల కాల్పులో మన రాష్ట్రానికి చెందిన 2 పర్యాటకులు చనిపోయారు. మన దేశం ఉగ్రవాదంపై పోరాడుతుంది. పహల్గాం కాల్పుల తర్వాత సరిహద్దుల్లో 5-6 రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో మన త్రివిధ దళాలు విరోచితంగా పోరాడాయి. ఈ పోరాటంలో కొందరు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైసీపీ సంతాపం తెలిపింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జ్ దుంతిరెడ్డి, వేమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళీ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి పిన్న వయసులోనే అసలు బాయటం బాధాకరమని అన్నారు. ఈ అమరవీరుడి త్యాగాన్ని భారత జాతి మరువదని, మురళీ నాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని వారు భరోసా ఇచ్చారు. మారుమూల గ్రామంలో ఒక గిరిజన బిడ్డగా, ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా, మిలిటరీ దుస్తుల్ని ధరించాలనే ఏకైక, ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా, గుండెల నిండా కూడా దేశభక్తి నింపుకొని అగ్నివీరులో చేరటం, ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ, మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా, గర్వంగా, గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం, వీరమరణం పొందడం
నిజంగా బాధాకరంగా, ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు, ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని, చిన్న వయసులోనే జీవితాన్ని ఆయన మరణించినప్పుడు కూడా ఆయన కొనసాగించినటువంటి వైనాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి యువత కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఆయన ముందుకు సాగాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అందరికీ తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో పహల్గామ్లో పర్యాటకులు చంపినటువంటి వైనంలో కానీ, ఆ తరువాత జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ దేశ రక్షణే ముఖ్యంగా భావిస్తూ ఉంది. ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరోపక్క రక్షణ శాఖకు సంబంధించి సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఫైర్ సైరన్, హారన్లు, అగ్నిమాపక సిబ్బంది పరుగులతో విజయవాడ పడమట్లోని ఎల్ఈపీఎల్ ఐనాక్స్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పొగలు కమ్ముకున్న ఫ్లోర్ నుంచి బాధితులను తీసుకురావడం, అంబులెన్స్ లో తరలించడం హడావుడిగా మారింది. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పడమట్లోని ఎల్ఈపీఎల్ ఐనాక్స్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, ఎలా సురక్షితంగా బయటపడాలి వంటి అంశాలపై బిల్డింగ్లో ఉన్న ఎల్ఈపీఎల్, ఏసీటీ, షాప్ స్టాఫ్ సిబ్బందికి అవేర్నెస్ కల్పించారు. ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా బాధితులను రక్షిస్తారో తెలియజేసేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫైర్ ఇంజిన్ సౌండ్ల సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పరుగులు, అధికారుల అరుపులు, అంబులెన్స్లో మూతలతో మాల్ ప్రాంగణం నందు మారుమోగింది. ఏం జరుగుతుందో తెలియక చుట్టుపక్కల వారు, వాహనదారులు టెన్షన్ పడ్డారు. అయితే ఫైర్ సేఫ్టీలో భాగంగా మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గ్యాస్ బండ నుంచి మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఏ విధంగా అదుపు చేయాలి అన్నది ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్రావు మాట్లాడుతూ ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తమై సురక్షితంగా బయటపడాలన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం అధికారి నరేష్ మాట్లాడుతూ సినిమా చూసేవారు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండరని, వారిలో అవగాహన పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిస్తే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పాటు బాధితులను రక్షిస్తామని చెప్పారు. మన అందరికీ తెలుసు, దేశంలో చాలా అత్యవసర పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ప్రజల ఆస్తిని ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక శాఖ తరఫున మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 10 ఫైర్ స్టేషన్లో కూడా ఏరియాలో కూడా ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన విజయవాడ పట్టణంలో మీ షాప్స్, మా మాల్స్, తర్వాత ముఖ్యంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఈ విధంగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో కూడా మా ఫైర్ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడున్న ప్రజలు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలనేది చాలా వాళ్ళు వివరంగా మా సిబ్బంది అని తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ షాపర్స్ మాల్ లెబిల్ దగ్గర కూడా స్క్రీన్ ఆల్రెడీ 5 స్క్రీన్లు ఉన్నాయి. అందులో కూడా ఇది మళ్ళీ షోస్ నడుస్తున్నాయి. షో నడిచినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే షో చూస్తున్న ప్రజలు కూడా, తర్వాత అందులో ఉన్న షాప్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఏ విధంగా ప్రమాదం నుంచి బయట రావాలి, వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందించాలి, తర్వాత ముఖ్యంగా అక్కడ చిక్కుకుంటే వాళ్ళు ఏ విధంగా మన వెతికి కిందకి తీసుకురావాలనేది కూడా ఇక్కడ ప్రదర్శన చేసి చూపించడం జరిగింది. ఈ విధంగా ప్రజలు తమ ఎప్పుడైతే ప్రమాదం చిక్కున్నప్పుడు ఈ విధమైన కార్యక్రమాల్లో అవగాహన కల్పించడానికి మేము
చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఆల్రెడీ రాత్రి దాదాపుగా సుమారుగా 10-20 గంటల సమయంలో రాత్రి విజయనగరంలో స్క్రీన్స్లో ఫైర్ జరిగింది. ఆల్రెడీ మా డీజీ హానరబుల్ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాపరెడ్డి గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. సమ్మరు ఎలక్ట్రికల్ షార్ట్ జరుగుతూ ఉంటుంది, ఫైర్ జరుగుతూ ఉంటాయి. మాక్ డ్రిల్స్ ఖచ్చితంగా కూడా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసుల్లో మాక్ డ్రిల్ కండక్ట్ చేయండి అని చెప్పేసి మా డీజీ గారు మా అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా మీ అందరికీ తెలుసు. దేశంలో ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఎల్ఈపిఎల్ మాల్ని మనం పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్ కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ అంటూ వాటి ఇన్సిడెంట్ జరిగిద్దని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక స్క్రీన్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా సినిమాలో లీనమై ఉంటాం. ఆ జోకుల్లో కానీ ఆ స్టోరీలో కానీ కనీసం మన పక్కల చైర్లో ఉన్న కూర్చొని సినిమా చూస్తున్న మన నైబర్ కూడా వాడు ఏం చేస్తుండో అనేది కూడా మనం అబ్జర్వ్ చేయలేం. మనం ఖచ్చితంగా ఆ స్క్రీన్లో స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి అట్లాంటి సందర్భంలో ఫైర్ జరిగితే మాజీ మంత్రి విడుదల రజని పిఆర్ఓ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా పోస్ట్ కు సంబంధించి శ్రీకాంత్ పై కేసు నమోదైంది. అతనిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులతో విడుదల రజనీకి వాగ్వివాదం చోటు చేసుకుంది. విజయవాడ కార్పొరేషన్ లో రోడ్లు, డ్రైన్లు, చిన్న చిన్న పనులు చాలా త్వరితగతిన ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. అలాంటి వెసులుబాటు కేవలం 10 సంవత్సరాల క్రితమే విజయవాడ నగరానికి కలిగిందని చెప్పారు. 2014-2019లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగస్తుల జీతాల భారాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై నుంచి తప్పించి ప్రభుత్వానికి ఆ భారం వేశారన్నారు. తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ బెత్లెహేం నగర్ అజయ్ ట్యూషన్ పాయింట్ ప్రాంతం, 3వ డివిజన్ గుణిదల పాత పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్పొరేషన్ పై భారం తగ్గి ప్రజలు కట్టిన పన్నుల ద్వారా అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లభించిందని అన్నారు. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తంగా అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకు నీళ్లన్నీ వెళ్లిపోయేలా చేయడానికి ఒక ప్రణాళికలను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఆ ప్రణాళికతో విజయవాడలో నీటి చుక్క లేకుండా చేయడానికి 2,000 కోట్ల రూపాయలైనా, 3,000 కోట్ల రూపాయలైనా, 100 కోట్ల రూపాయలైనా దానిని సమకూర్చడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్లో ఈరోజు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, చిన్న చిన్న వర్క్లన్నీ కూడా చాలా త్వరితగతిన ప్రజలు కట్టిన శిస్తుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అలాంటి వెసులుబాటు కేవలం ఒక 10 సంవత్సరాలు మాత్రమే విజయవాడ నగరానికి ఏర్పడింది. చాలామందికి ఒక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19లో విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజయవాడకు ఒక వరప్రసాద్ని ఏది అంటే ఉద్యోగస్తుల జీతాలు కార్పొరేషన్ మీద నుంచి భారం తప్పించి ప్రభుత్వానికి ఆ భారం వేశారు. కార్పొరేషన్కి ఉద్యోగస్తుల జీతాలు భారం లేకుండా చేయటం వలన ఇవాళ మనం కట్టిన శిస్తులు కార్పొరేషన్కి ఆదాయంగా ఉండి ఆదాయం ద్వారా ఎవరుండో లేకపోయినా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటవుతాయి. కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులుగా మా యొక్క కర్తవ్యం ఏంటంటే మేజర్ డ్రైనేజీ ఏదైతే వర్షాలు కురిసినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయో వాటన్నింటినీ కురిసిన అరగంటలోపు ఆ నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి ఒక ప్రణాళికని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతోంది. ఆ ప్రణాళికలో విజయవాడ నగరంలో నీటి చుక్క లేకుండా పోవటానికి 2,000 కోట్లైనా, 3,000 కోట్లైనా, లేకపోతే 100 కోట్లైనా, 50 కోట్లైనా కూడా దానికి సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా దాన్ని డిపిఆర్ తయారు చేయమని. అవి ఒక్కసారి వస్తే ఏదైతే చంద్రబాబు గారు గతంలో అనేకమైన నూతన వరవడితో కార్యక్రమాలు చేశారో అదే విధానంలో ఆ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఆ డిపిఆర్ ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అందరిని సమన్వయపరుచుకుని ఆ డిపిఆర్ని కూడా తయారు చేపిస్తూ ఉన్నారు హైదరాబాద్ మద్రాస్ ఐఐటి వారితో.
అటు సమగ్రమైన ప్రణాళికతో విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర ఆదేశాల మేరకు రోడ్లపై ఆవులను వదిలిన యాజమానులకు 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లుగా తెలిపారు. రోడ్లపై పశువులను వదిలిపెట్టడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలగటం, ప్రమాదాలు సంభవించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వివరించారు. ఈ చర్యలో భాగంగా ఆవులను రోడ్లపై వదిలిపెట్టకుండా నియంత్రించేందుకు అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాటిల్ షెడ్ లో గోవుల ఆరోగ్య సంరక్షణ కోసం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బిఎస్ఎస్ రెడ్డి పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ రోడ్లపై పశువులను వదిలిపెట్టకుండా సహకరించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం, పర్యావరణ పరిరక్షణకే ఈ చర్యలు ప్రధాన లక్ష్యమని అన్నారు. పహల్గామ్ మీద జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి అన్నారు. 9 ఉగ్రవాద సంస్థలను మట్టి కర్పించిన భారత సైన్యానికి వినుదన్నుగా ఉంటామని చెప్పారు. కృష్ణలంకలో జరిగిన క్యాండిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగు జవాను కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పామని, ఇంకొకసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్కి రూపురేఖలు ఉండవని అన్నారు. పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేసినా తిప్పికొట్టగల ధైర్యం, దమ్ము భారత్కు ఉందని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ దేశాలు దగ్గరకు రానివ్వకూడదని అన్నారు. ఈరోజు పహల్గామ్లో జరిగినటువంటి మీద దాడిని ఖండిస్తూ మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంస్థలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కనిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీనాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉపాధి హామీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం యొక్క ఘనత కానీ చరిత్ర కానీ తీసుకుంటే పాకిస్తాన్ని తలుచుకుంటే 5 నిమిషాలు మట్టి పరిపించవచ్చు. అటువంటి సత్తా సైన్యం మన ఆర్మీకి ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళంటే కవింపు చర్యలకు పాల్పడితే ఏం జరుగుతుందని నిరూపించాము. ఇటువంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే ప్రపంచ మ్యాప్లో భారతదేశంలో ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాము. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలకు కానీ కవింపు చర్యలకు కానీ భయపడేది లేదు. వాళ్ళు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా తిప్పకొట్టే సత్తా మన ఇండియన్ ఆర్మీకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మురళీనాయక్ గారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గత 7 రోజుల క్రితం అమాయకులైనటువంటి కాశ్మీర్లో టూరిస్టుల మీద దాడులు చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. దానికి ప్రతిచర్యగా మన ఆడబిడ్డల పసుపు కుంకాలు తెరిచేసినటువంటి మస్కరుల ఆట కట్టించేందుకు మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముష్కరులందరూ కూడా ఏర్పారడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీనాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ జై భారత్. స్థానికి 2 సార్లు యుద్ధమైంది. ఈ 2 సార్లలో కూడా ప్రపంచంలో సిగ్గుపడే విధంగా పాకిస్తాన్ చర్యలు ప్రపంచం మొత్తం చూశారు. దీంట్లో చావు దెబ్బ 2 సార్లు తిన్న పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో కవ్వింపు చర్యల కింద భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయించి భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని రీతిలో ఈరోజు పాకిస్తాన్ వేసిన అడుగులకు మన భారత సైన్యం గట్టి జవాబిచ్చింది. ఈ సైన్య కార్యవాయిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీనాయక్
మరణించడానికి మేము ఎంతో చింతిస్తున్నాము. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతి తెలుపుతున్నాము. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ నివాళులు తెలిపిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు త్యాగం దేశ ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు త్యాగానికి దేశం యావత్తు జేజేలు పలుకుతుందని తెలిపారు. మురళీ నాయక్ పాక్ ముష్కరుల దాడిలో ఆయన అసూలు బాశారు. ఈ దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఈ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. వారి తల్లిదండ్రులకు ఆయన ఏకైక కుమారుడు మురళీ నాయక్. మురళీ నాయక్ డిగ్రీ వరకు చదివి తర్వాత రైల్వే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దేశభక్తి అతనికి అమితమైన దేశభక్తితోటి ఈ దేశం కోసం ఏదైనా చేయాలని ఆయన ఆ ఉద్దేశంతో ఆయన ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది. నిజంగా మురళీ నాయక్ ఈ దేశం కోసం ఈ జాతి కోసం ఆయన మిలిటరీలో చేరటం అంటే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆయన లెక్క చేయకుండా ఈ దేశం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు అదే ఆత్మసంతృప్తి అని చెప్పేసి అతను వెళ్ళడం. నిజంగా ఏకైక కుమారుడు అయినప్పటికీ కూడా వారి తల్లిదండ్రులు అతన్ని మిలిటరీలోకి పంపించడం అనేది నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. వారి త్యాగాన్ని ఈ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో మరో తెలుగు రాష్ట్రానికి చెందిన ఒక జవాను విధి నిర్వహణలో ఉంటూ ప్రాణాలను కోల్పోవటం అందరికీ చాలా బాధాకరం. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపినటువంటి కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆయన 2022లో సైన్యంలో చేరటం, అతి చిన్న వయసులోనే 28-29 సంవత్సరాలు ఆయనకి అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయటం అనేది మరి మనందరం కూడా భారతీయులుగా గర్వించదగినటువంటి విషయం. ఈ రోజున పాక్ సైనికులు ఉగ్రవాదులే సైనికులుగా వాళ్ళ యూనిఫామ్ను ధరించి మరి సరిహద్దుల్లో భారత సైన్యం మీద కాల్పులు జరపడం అనేది ప్రపంచం మొత్తం యావత్ దేశాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు మల్లాది విష్ణు అన్నారు. నేటి ప్రస్తుత ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ప్రజా ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవా తత్పరులు ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలను సైతం ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉచిత వైద్య సేవలను అందుకోవాలని అన్నారు. మధురానగర్ నేతాజీ రోడ్ లో చాంద్ ఈవెంట్స్ నిర్వాహకుడు షేక్ చాంద్ బాషా పుట్టినరోజు పురస్కరించుకుని మల్లాది విష్ణు యూత్ ఎస్కే బాబు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. వైద్య శిబిరంలో వివిధ హాస్పిటల్ సౌజన్యంతో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్న సదుద్దేశంతో కార్పొరేట్ వైద్యశాలలకు చెందిన వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంధ్య కంటి హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్ ట్రస్ట్, అనిల్ న్యూరో సెంటర్ తదితర హాస్పిటల్కు చెందిన వైద్య సిబ్బంది సాధారణ వ్యాధులతో పాటుగా గుండె సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మధురానగర్లో మా అందరికీ ఆప్తుడు మన చాంద్ బాషా జన్మదినోత్సవం ఈరోజు. దాన్ని పురస్కరించుకుని ఒక మంచి ఆలోచన చేశాడు, మెడికల్ క్యాంప్ పెట్టడం. ఈ మెడికల్ క్యాంపులో కీలకమైనటువంటి అంశాలు బీపీ, షుగర్ టెస్ట్ చేయడం, అలాగే మోకాళ్ళకు సంబంధించినటువంటి టెస్టులు చేసుకోవడం, జనరల్ ఫిజిషియన్స్తో పాటు ఒమేగా హాస్పిటల్, సంజయ్ హాస్పిటల్, అలాగే కామినేని హాస్పిటల్, ఇలా ప్రముఖ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లందరూ కూడా ఈరోజు ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి సేవ చేస్తూ, అంటే ఆరోగ్యం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం. సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి, ఉన్నటువంటి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి శరీరంలో వచ్చినటువంటి మార్పుల్ని. పని ఒత్తిడి మూలంగా అశ్రద్ధ వహిస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని వాయిదా వేసుకునేటటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో నా జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాంద్ బాషాతో పాటు బాబు కానీ ఇతర ఈ ప్రాంతంలో అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే ఒమేగా హాస్పిటల్ వాళ్ళు క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్టులు వాళ్ళు స్వయంగా మహిళల్ని పరీక్షలు చేస్తూ, ఎందుకంటే ఈ పరీక్షల్లోనే అనేక విషయాలు బయటపడుతూ ఉంటాయి. హార్ట్కి సంబంధించి కానీ, క్యాన్సర్ సంబంధించి కానీ, ఇలాంటి వారందరూ కూడా ఈ టెస్టుల ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళ జీవన శైలిని మార్పులు చేసుకుంటూ అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర చిన్న కుమారుడైన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ప్రముఖ న్యాయవాది బొండ రవితేజ పుట్టినరోజు వేడుకలను 59వ డివిజన్ మైనార్టీ సెల్ నాయకుడు ఎస్డి సలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంగానమ్మ గుడి సెంటర్లో ఈ సందర్భంగా వందలాది మందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 59వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ జాన్ వలి, అధ్యక్షుడు బంగారు నాయుడు, బీసీసీఎల్ జిల్లా నాయకులు మరక శ్రీనివాసరావు, స్థానిక నాయకులు మద్దల మహేష్, బాజీ, వల్లి, శ్రీనుబాబు, ఈశ్వర్ తదితరులు పాల్గొని పాదాచారులకు, వాహనదారులకు వేసవిలో దాహార్తిని తీర్చే విధంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సలం మాట్లాడుతూ యువ నాయకుడు బొండ రవితేజ పుట్టినరోజు సందర్భంగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లుగా వివరించారు. రవితేజ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, బొండ ఉమామేశ్వర నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందే నియోజకవర్గముగా ఉండాలని ఆకాంక్షించారు. మా బోండమ్మ గారి రవితేజ బాబు గారి పుట్టినరోజు వల్ల గంగాలమ్మ గుడి సెంటర్లో మజ్జిగ ప్రయాణం చేయండి. మా రవితేజ గారు నిండు ఆరోగ్యంతో బోండమ్మ గారు వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. క్యాన్సర్ వ్యాధిపై పోరాటం మరో ముందడుగు పడింది. ఎంతో మందిని కబలిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంపొందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సమగ్ర చికిత్సలను ప్రజలందరికీ చేరువ చేయడం, ఆర్థికంగా వెనుకబడిన పేషెంట్లకు చేయూతనందజేయడం, ఇలా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అడుగడుగున అండగా నిలబడటం కోసం సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అంకురార్పణ జరిగింది. నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ నందు శనివారం జరిగిన కార్యక్రమంలో భాగంగా సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టెలికాం రంగ దిగ్గజం సిఎంఏఏ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎన్కే గోయల్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఆరోగ్య భారత ఆవిష్కరణలో స్వచ్ఛంద సంస్థలు కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్ వ్యాధిని జయించేందుకు సిటిజన్ ఫోరస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలియజేశారు. సిటిజన్ ఫోరస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ పినంశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం సిటిజన్ ఫోరస్ క్యాన్సర్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు. ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా చైతన్యవంతం చేయడం, వ్యాధిగ్రస్తులకు సకాలంలో సమగ్ర చికిత్సలు అందించేలా చూడటం, చికిత్స అనంతరం సాధారణ జీవనం సాగించేలా అండగా నిలబడటం సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ లక్ష్యాలని వెల్లడించారు. సాధారణంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో మానసిక స్థైర్యం దెబ్బతింటుందని, వారికి తోడుగా నిలబడి మనోధైర్యం నింపితే క్యాన్సర్ను సులువుగా జయిస్తారని అన్నారు. సిటిజన్ ఫోర్స్ వేదిక ద్వారా క్యాన్సర్ రోగులకు సామూహిక సహకారం అందుతుందని, మెరుగైన వైద్యంతో పాటు ఆర్థిక చేయూత లభిస్తుందని వివరించారు.
అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అనే నినాదంతో ప్రజా భాగస్వామ్యంతో సిటిజన్ ఫోర్స్ పనిచేస్తుందని చెప్పారు. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య విజ్ఞాన సంస్థ అత్యాధునిక క్యాన్సర్ హాస్పిటల్ రూపుదిద్దుకుంటున్నాయని ఈ సందర్భంగా రమేష్ బాబు తెలియజేశారు. సిటిజన్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థలు పూర్తి సేవాభావంతో ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగస్వాములవుతానని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ సుబ్బారావు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం కారణంగా వారిలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు సరైన అవగాహన లేకపోవడం ఈ పరిస్థితికి ఒక కారణమని ఆయన విశ్లేషించారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ప్రజలకు తెలియజెప్పడంతో పాటు క్యాన్సర్ వ్యాధిని జయించేందుకు అవసరమైన తోడ్పాటును అందజేయడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆపన్న హస్తం అందించే విధంగా సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ నిలుస్తుందని తెలిపారు. ప్రఖ్యాత రేడియాలజిస్ట్ డాక్టర్ వేమూరి వరప్రసాద్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి సిటిజన్ ఫోర్స్ కృషి చేస్తుందని విశ్వాసం వెల్లబుచ్చారు. అనంతరం ఇండియన్ రేడియాలజికల్ అండ్ మేనేజింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు బాసటగా నిలిచేందుకు ఆవిర్భవించిన సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో నూతన శకాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. క్యాన్సర్ యొక్క ఇన్సిడెంట్స్ అంటే ప్రతి ఒక్క 1,00,000 మందికి 100 మందికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రతి 9 లేదా 10 మందికి లైఫ్ స్పాన్లో ఒకరికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ని అంటే ముందు పబ్లిక్లోకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నదానికి అవకాశం ఉంది. అది ఒకటి. రెండవ స్టెప్ ప్రివెన్షన్ అంటే స్క్రీనింగ్ మెథడ్స్ అంటే ఒక లేడీస్కి ఉన్నాయి మ్యామోగ్రఫీ, అట్లాగే సర్వీక్స్ క్యాన్సర్కి ఇట్లా కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు వాటికి స్క్రీనింగ్లో ముందుగానే గుర్తిస్తే క్యూర్ అవుతుంది, క్యూర్ అవుతుంది, 100% క్యూర్ అవుతుంది, ప్లస్ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. మూడోది ఆ లక్షణాలు ఉన్నప్పుడు డయాగ్నోసిస్ ఎట్లా సార్ వాళ్ళు ఉంటారు, రేడియాలజీ, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్, ఆ తర్వాత ట్రీట్మెంట్. ఈ నోవల్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాన్సర్ క్లబ్ బై సిటిజన్ ఫోర్స్ ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. రమేష్ గారు నాకు నియర్లీ 22 డెకేడ్స్ నుంచి తెలుసు. సో ఈ సిటిజన్ ఫోర్స్ పెట్టకముందు కూడా ఈ కాన్సెప్ట్ నాతో డిస్కస్ చేశారు అప్పుడు. అండ్ దిస్ ఇస్ రియల్లీ ఫినామినల్ సక్సెస్ సిన్స్ లాస్ట్ మోర్ దెన్ ఎ డెకేడ్. లాట్ ఆఫ్ సర్వీస్, చాలా సర్వీస్ చేశారు ఈ 10 yearsలో. అండ్ ఈ కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు రియల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ సుబ్బారావు గారు చెప్పినట్లు క్యాన్సర్ చాలా పెరుగుతోంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఒక క్యాన్సర్ కొన్ని ఎర్లీ డయాగ్నోసిస్ ఒక ఎయిమ్ అండ్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఎయిమ్. దే బోత్ ఆర్ 2 verticals. అండ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఫెసిలిటీ ఆర్ అవేర్నెస్ మనకి లేకపోవడం వల్ల క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఫర్ సిటిజన్స్ అనే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ పొంది అనేకమైనటువంటి ఎయిమ్స్ని ముందు పెట్టుకొని 1 for all, all for one అనే అంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే నినాదంతో ముందుకెళ్తూ ఈ గత 12 ఏళ్ళు అంటే డాక్టర్ గారు చెప్పినట్టు అంతకుముందు చేసిన సంస్థ స్థాపించిన తర్వాత ఇంకా బాగా ముందుకు వెళుతూ రిజల్ట్స్ అన్నీ అనుకున్న విధంగా వచ్చినాయి అన్న తర్వాత ప్రస్తుతం మనకున్నటువంటి అనివార్యమైనటువంటి ఇదేంటంటే క్యాన్సర్ బారిన పడడం. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రతి 6 మరణాల్లో 1 మరణం అని చెప్పి పేపర్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి సర్వేలు మనకు తెలిసినవి. రికార్డ్ కాని సంఘటనలు ఎన్నో ఉంటాయి. దట్ హెల్ప్ ఆర్ హోలియర్ దాన్ ది లిప్స్ దట్ ప్రే అని రమేష్ గారు చెప్పారు. అందరికీ సహాయం చేయాలనే సంకల్పం ఉంటుంది, కానీ సహాయం చేసి ప్రాక్టికల్గా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో నిమగ్నం అవటం అనేది ఒక అద్భుతమైన విషయం. ఈ సిటిజన్స్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అనేది గత 12 సంవత్సరాలుగా రమేష్ గారి ఆధ్వర్యంలో స్థాపించి ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా వారికి అభినందనలు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు
డిజిటలైజ్ యుగంలో యాప్ ద్వారా మరింత మందికి వారి సేవలను అందించడానికి ఇవాళ ఈ యాప్ లాంచ్ చేయటం, దాని ద్వారా అనేక మందిని వాళ్ళ మనసులో ఉన్న సంకల్పానికి ఒక కార్యరూపం కల్పించే అవకాశం కలిగించడం అనేది ఒక మంచి ఆలోచన. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ चैतन्य जी एंड थैंक यू एमपी सर एंड बाकी सबको कि मुझे यहाँ पे इनवाइट करने के लिए. दिस इज़ फर्स्ट टाइम इन विजयवाड़ा. आई एम लिटिल बिट नर्वस बिकॉज आई नो कैंसर क्या है, बिकॉज मेरी ग्रैंड मदर को कैंसर है एंड शी इज़ सफरिंग इन 14 years. अभी भी वो घर पे है, बट उनका जो हेल्थ की कंडीशन होते हैं वो सिचुएशन में उनकी जो बॉडी हम लोग देखते हैं, जैसे सिचुएशन होता है कैंसर पेशेंट को, तो वो मैंने बचपन से देख के आई हूँ. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ఏపీ మధ్యతరగతి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపించింది. వివిధ చట్టాల పేరుతో కార్మిక, ఉద్యోగుల హక్కులను కాలరాస్తుందని జేఏసీ నేతలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఏపీ మధ్యతరగతి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ తో సహా ప్రభుత్వ రంగ సంస్థల సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సమావేశంలో నేతలు ప్రస్తావించారు. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నేతలు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. సమావేశం అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తగినంత సంఖ్యలో ఉద్యోగాల సామర్థ్యం లేక అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక, కర్షక ఉద్యోగాల దశాబ్దాలు తరబడి పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను కేంద్రం కాలరాస్తుందని నేతలు మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమ్మెకు సంబంధించిన పోస్టర్ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. మే 20వ తేదీ దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం సమ్మె చేయబోతా ఉంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్స్ కార్మికులకి శరాఘాతంగా పడుతున్నటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నా వాటిని ఉపసంహరించుకోవాలని, అట్లాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఇతర సంస్థల్లో కూడా రిక్రూట్మెంట్లు జరపాలని చెప్పి స్టాఫ్ కొరత చాలా పెద్ద ఎత్తున ఉన్నది. తీవ్ర ఒత్తిడితో ఈ రోజున ఉద్యోగులు, అధికారులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం రిక్రూట్మెంట్ చేయాలనేది, నిరుద్యోగ యువతకు ఉపాధి కలగజేసే పద్ధతిలో ఉండాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్స్. వాటితో పాటు కనీస వేతనాల అమలు, పెన్షన్ అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్స్తో ఈ సమ్మె జరగబోతూ ఉంది. కాబట్టి ఈ సమ్మెలో శ్రామిక వర్గం మొత్తం పాల్గొని ఉద్యోగులు, కార్మికులంతా కూడా ఏకోన్ముఖంగా ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని సందర్భంగా చెప్తాం. రేపు మే 20వ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మెకి బ్యాంకింగ్ రంగం తరఫున అత్యంత పెద్ద యూనిట్ అయిన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దాదాపు 5 లక్షల మంది ఎంప్లాయీస్ కూడా, అట్లాగే బెఫీ కానీ ఏఐబిఓ కలిసి దాదాపు 7-8 లక్షల మంది రేపు ఈ 20వ తారీఖు సమ్మెలో మేము కూడా పాల్గొంటాం. ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, దాన్ని ప్రైవేటీకరణ వైపు చేయొద్దు. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో దాదాపు 1,00,000 పైచీలకు క్లరికల్ జాబ్స్ కానీ, క్లరికల్ ఉద్యోగాలు కానీ, అట్లాగే సబ్ స్టాఫ్ ఉద్యోగాలు కానీ, వాటిని ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలి. ఆ రిక్రూట్మెంట్ వల్లనే, ఆ రిక్రూట్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఐబీపీఎస్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంకులో రావడానికి అవకాశం. మన దగ్గర ఎంతో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇలాంటప్పుడు ఆ నిరుద్యోగ సమయం కొంచెమన్నా తగ్గించడం కోసం దాదాపు 1,00,000 పైచీలకు బ్యాంకులు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి, అట్లాగే రాని బాకీలు దాదాపు ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే దాదాపు 16,35,000 కోట్లది ఈ కార్పొరేట్ వ్యవస్థలకు వీళ్ళకి రుణమాఫీ చేశారు. అలాంటి వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా దీని తరపున పాల్గొంటూ ఈ యొక్క సమ్మె జయప్రదం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బేతపూడిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండ్రి కొడుకుల ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రిని హత్య చేశాడు కొడుకు. బేతపూడికి చెందిన తండ్రి అడవి శ్రీనివాసరావు వాకింగ్ చేస్తుండగా మార్గం మధ్యలో దారి కాచి బండరాయితో హత్య చేశాడు కొడుకు పరమేష్.
అమరావతిలో కొండవీటి వాగు పాలవాగు కాలువల పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వద్ద కొండవీటి వాగు కాలువను సుమారు 8 అడుగుల వెడల్పు లోతుతో తవ్వుతున్నారు. శాఖమూరు వద్ద వర్షం కారణంగా పనులు కొద్దిగా ఆలస్యమయ్యాయి. వెలగపూడిలో పాలవాగు కాలువను 10 అడుగుల లోతుకు తవ్వుతున్నారు. ఆయన కూడా ఇక్కడ ఇల్లు ఆయన్ని సారీ సార్ విజయవాడ ఏలూరు జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టిన ఈ ఘటనలో 2 చనిపోయినట్లుగా వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మరో 4 గాయాలైనట్లుగా సమాచారం. మృతదేహాలను పెనుమినేని హాస్పిటల్ కు తరలించారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రపంచ శాంతిని ఉగ్రవాదం పట్టి పీడిస్తుందని, తీవ్రవాదం ఉగ్రవాదం దేశంలో అనిశ్చిత పరిస్థితులకు ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన అమర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపం తెలియజేసిన వైసీపీ నేతలు. స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో మురళీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. శనివారం సాయంత్రం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. భారత సైన్యం సమాధానం కారణంగా ఎట్టకేలకు వెనుక తగ్గిన పాకిస్తాన్. ట్రంప్ చర్చలతో భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరు దేశాలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.